జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు, మా తోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ముఖ్యంగా ఈరోజు మన గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మన పాఠశాలకు ప్రధానోపాధ్యాయులే కాకుండా మనం ఈరోజు జరుపుకుంటున్న 10వ తరగతి వీడ్కోలు సమావేశం ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్ మొత్తం మన జిల్లా పరీక్షల నిర్వహణ మొత్తం సారే చూసుకుంటాడు. సెంటర్స్ కానీ ఇన్విజిలేటర్స్, డిపార్ట్మెంటల్స్, చీఫ్ అంటే ఇట్లా మొత్తం ఆ పరీక్షల విభాగం అంతా ఈ నెల రోజులు సారే నడిపిస్తాడు. వారి పైన డిఓ ఉంటారు. నిన్ననే డిఓ గారు కూడా మన అబ్దుల్ గనీ సార్ గారు పత్రికలకు కూడా 10వ తరగతి పరీక్ష సన్నాహక సమావేశం అని ఆ సెంటర్స్ గురించి అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్ పక్కన ఉండి ఆ సభ పెట్టించిండు. అన్ని పత్రికల్లో హెడ్లైన్ లో వచ్చింది. డిఓ గారు పెట్టిన సమావేశం వెయిటింగ్ న్యూస్ లో కూడా వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, డిఓ గారు అందరూ మీకు ఏర్పాట్లు చాలా చక్కగా కల్పిస్తున్నాం, విద్యార్థులు మంచిగా పరీక్ష రాసి పాస్ కావాలనే సందేశం కూడా మనకు అందించిండు డిఓ గారు. కనుక ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలలో జరుపుకుంటున్న ఈ 10వ తరగతి వీడ్కోలు సమావేశానికి ఆ క్లాస్ టీచర్ రుద్రమదేవి మేడం కనీసం 10 రోజుల నుంచి మీ వెంట అంటే మీకు తగిన మోటివేషన్ ఎట్లా నిర్వహించాలి అలాంటి విషయాలు చెప్పింది. అట్లాగే 9th క్లాస్ టీచర్స్ ఇంగ్లీష్ మీడియం సంజయ్ సార్, తెలుగు మీడియం జ్యోతిలక్ష్మి, అంటే వీళ్ళు వీడ్కోలు ఇస్తున్న విద్యార్థులు మీరు కూడా ఎలాంటి ఏర్పాట్లు ఈ నృత్య సంబంధము, స్పీచ్లు, ఉపన్యాసాలు అన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనం చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం. చాలా మంది కూడా విద్యార్థులు బాధతో మాట్లాడిన నిజంగా ఏంటంటే, మేము వచ్చి 2 ఏళ్ళైంది కానీ మీరు ఇక్కడ 6వ తరగతి నుంచి ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా ఆత్మీయంగా ఉన్నారు. ఈ రోజు 10వ తరగతి విద్యార్థులు మిమ్మల్ని వదిలి పోతున్నారంటే రోజు ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు అల్లరి చేస్తూ అట్లా ఉండి మంచి మిత్రత్వంతో ఉన్నారు. కనుక పోతున్నందుకు ఎవరికైనా బాధ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ స్కూలు వదిలిపోతున్నందుకు నిజంగా సెఫీ సార్ చెప్పిండు, ఇది ఫేర్వెల్ కాదు. సాయి సార్ కూడా అంటే మళ్ళీ మీరు ఈ సంవత్సరం నెల రోజులు పరీక్షలు ఉన్నాయి, మళ్ళీ బడికి రావాలి. ఆ జరగబోయే పరీక్ష గురించి కన్సల్ట్ టీచర్ మీకు కాంటాక్ట్ ఉంటాడు. కనుక అదంతా మామూలే. ఒక రకంగా దీన్ని బెస్ట్ విషెస్ అనాలి, శుభాకాంక్షలు, మీకు మంచిగా పాస్ కావాలని. ముఖ్యంగా మీరు మన చిట్యాల పాఠశాలకు, ప్రధానోపాధ్యాయులకు, మాకు, మీ తల్లిదండ్రులకు మంచి మార్కులతో పాస్ కావాలి. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నంటే, అన్ని సబ్జెక్టులు పాస్ అయితే సంతోషం, ఎక్కువ మార్కులు వస్తే ఇంకా సంతోషం. 100% రిజల్ట్ వస్తే మాకు కూడా చెప్పుకోవాలనుకుంటారు. ఏ ఒక్కరు ఫెయిల్ అయినా మిమ్మల్ని అనరు, మమ్మల్ని అంటారు, ఆ సబ్జెక్ట్ ఏమైనా సార్ మీ సబ్జెక్ట్ ఫెయిల్ అయిందని. కనుక ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. నేను మీ ఈ విషయాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. కానీ మంచిగా ఈ రోజు నుంచి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసి ఇంట్లో రాత్రి 12 వరకు తెల్లవారుదామున మళ్ళీ 4ంటికి లేచి ఈ నెల రోజులు మంచిగా చదివి మంచి మార్కులు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు, మాకు, ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. మీరు నిర్భయంగా పరీక్షలు రాయండి, మంచిగా తయారు కాండి. ఈరోజు కూడా మీరు ఈ నృత్యాలు చేసిన పిల్లలు చాలా మంచిగా చేసిండ్రు. అంటే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది చదువు తర్వాతనే సెకండరీ. సాయి సార్ చెప్పిండు, ఫస్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కళలు, ఆటలు, మిగతావన్నీ ఉండాలి. అవి కూడా మీకు జీవితంలో తిండి పెడతాయి. కళలు కూడా, అది కాదనేది లేవు, అది నిర్వివాద అంశం. ముఖ్యంగా పవన్ చెప్పిండు నా గురించి, సారు నైతిక విలువలు, క్రమశిక్షణ. నిజంగా క్రమశిక్షణ లేని విద్య చుక్కాలు లేని నా వంటిది. ఒక పద్యం కూడా ఉంది, మానద వెంకయ్య చెప్పిండు భాస్కర శతకంలో, చదువది ఎత్తగలిగిన రసజ్ఞత ఇచ్చుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు, గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్, బదలుగా మంచి కూర నలపాకము చేసిన అందు ఇంపజబడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కర. మీ చదువులో ఎంత మంచి కమ్మగా కూర చేసినా ఉప్పు ఉండాలి. అది సంస్కారం అనుకోండి, ఆ చదువులో సారాంశం అనుకోండి. అది లేకపోతే అది నిరర్థకం. ఎట్లా ఉప్పు లేని కూర రుచి ఉండదు. కనుక అట్లా చదవండి, సార్థకత ఉండాలి, అందులో విషయం ఉండాలి. కనుక ఆ విధంగా మీరు చదువుకొని మంచిగా
మంచి మార్కులతో పాస్ అయ్యి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి మాకు ఎదురుగా వచ్చి నేను పాస్ అయిన సార్ అని ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. వాళ్ళని మేము అభినందిస్తాం కూడా, మంచిగా చదివిలో పాస్ అయినా. ముఖ్యంగా నా తెలుగు సబ్జెక్ట్లో అమ్మాయిలు ఒకరికి అబ్బాయిల్లో ఒకరికి బెస్ట్ మార్కులకు నేను సరి 500 కూడా మీరు మళ్ళీ పరీక్షల తర్వాత బడిలో ఏదో సందర్భంలో మీకు నేను నగదు కూడా ప్రధానోపాధ్యాయ చేయగలిగితే ఇప్పిస్తా. 500 అబ్బాయిల్లో ఒకరు, హైయెస్ట్ మార్క్ అమ్మాయిల్లో ఒకరు. కనుక మీరంతా మంచిగా ఈ రోజు నుంచి ప్రతి క్షణాన్ని కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.